హాయ్ అండి. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి శుక్రవారం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా. కొబ్బరి చిప్పల్ని ఎండపెడదామంటే ఈ వర్షాలకు కుళ్ళిపోతాయి. అందుకే ఎంతో టేస్టీగా ఉండే కారపొడి చేసుకున్నారంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. ఈ కొబ్బరి కారపొడి చేయడానికి ఫస్ట్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి అవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అవి చల్లారే లోపు చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టి గిన్నెలో వేసి ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఫ్రై చేసుకున్న వాటిని కూడా వేసి అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇలా పౌడర్ లో మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ ని కొబ్బరిలో వేసి ఒకసారి మిక్స్ చేసి తర్వాత అందులో సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి అవి ఫ్రై అయ్యాక కరివేపాకు, కొంచెం పసుపు వేసి తర్వాత కొబ్బరిని కూడా వేసి పొడిపొడిలాడే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారపొడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.